హలో ఎవ్రీవన్. ఈ రోజు 25 క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్ సబ్స్క్రిప్షన్ కౌంట్ చాలా తక్కువ ఉంది, సపోర్ట్ చేయండి. ఓకే, సో ఈ రోజు 25 క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ 95% ఆఫ్ బి, ఏ ఈజ్ ఈక్వల్ 95% అంటే 95/100 ఆఫ్ బి, then what percent of A is B? అప్పుడు ఏమవుతుంది? B by A ఎంత అవుతుంది? 100/95 అవుతుంది. సో పర్సెంట్ అంటే ఇంటూ 100 కదా. ఒక నిమిషం. S ఇంటూ 100 లాగ్ అవుతుంది, తర్వాత చూడండి. డిజిటల్ కట్ మళ్ళీ లాగ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే 5 టేబుల్ చూడండి. 5 90s 5 20s కదా. సో 19 2000 19 1 19 10 ఒక 0 పెట్టుకోండి. ఓకే, 19 5 95 రిమైండర్ 5 అంటే 105 5/19%. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ ఇస్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 125, 25% మోర్ కదా. తర్వాత at what percentage less than the market price should it be sold to have no profit or no loss? No profit or no loss అంటే తన కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ కూడా 100, కానీ ఎంత తగ్గింది? 25 తగ్గింది. దేని మీద తగ్గింది? 125 మీద. సో 25/125 ఇంటూ 100. 25 ones 25 5s, 5 ones 5 20s. ఎంత పర్సెంట్ అమ్మా? 20%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can complete a piece of work in 25 days. A can complete a piece of work in 25 days. B can complete the same work in 30 days. They work on alternate days starting with A. Both A and B follow this pattern for 5 days and then A leaves the work. In how many days will B finish the remaining work? 25 కి 30 కి LCM 150 అవుతుంది. 25 6 35. ఓకే, 5 days ఆల్టర్నేట్ గా చేసేంత. అంటే ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, నెక్స్ట్ ఏ, తర్వాత బి, నెక్స్ట్ ఏ. 5 days అయిపోయింది కదా. 5 days లో ఎంత వరకు అయింది? 6 + 5 11, 11 + 6 17, 17 + 5 22, 22 + 6 28 అయ్యింది. అంటే ఇంకా ఎంత వరకు ఉంది? 150 - 28 చేస్తే 150 - 20 130, 130 - 8 122 వరకు రిమైనింగ్ ఉంది. ఈ 122 వరకు ఎవరు చేయాలంట? బి ఫినిష్ చేయాలి అంట. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. సో 122/5 చేస్తే ఎంత వస్తుంది? 5 2s 5 4s, ఇంకా 2 మిగులుతుంది. 24 2/5 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, టైం అండ్ వర్క్ సింపుల్ గా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకేనా, ఈజీగా చేసేటానికి ట్రై చేయండి, టైం సేవ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఏ పర్సన్ ట్రావెల్స్ 120 kilometers at 80 km/h, 100 kilometers at 40 km/h and comes back to the starting point at 75 km/h. The average speed of the person throughout the journey. సో యావరేజ్ స్పీడ్ ఏంటమ్మా? మనకి ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. చూడండి ఇక్కడ ఫస్ట్ 120 kilometers 80 డిస్టెన్స్ ఎంత చూద్దాం. 120 kilometers 100 kilometers.
మళ్ళీ రిటర్న్ వచ్చాడంటే కదా, అంటే 120 ప్లస్ 100 ఎంత, 220. 220 ప్లస్ మళ్ళీ రిటర్న్ వచ్చాడు, రిటర్న్ అంటే ఇంకా 220 కదా, అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, 440 కిలోమీటర్స్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 440 బై టోటల్ టైం ఎంత, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 120 బై అప్పుడు స్పీడ్ ఎంత 80 ప్లస్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత 100/40 ప్లస్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత 220, స్పీడ్ ఎంత 75. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయాలి, మీకు టైం పడుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ లాస్ట్ లో ఆన్సర్ చేయొద్దను, లాస్ట్ లో టైం ఉంటే ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇది సింప్లిఫై చేస్తే మనకి 63.46 వస్తుంది. ఎలా అంటే మనకి 44 చూడండి, 4 3s 4 20s 0 0 క్యాన్సిల్, 22/75. ఒక్క నిమిషం. ఫోర్ 40 కదా, మనకి ఇది వచ్చి 120/80 ప్లస్ 100/40 ప్లస్ 220/75. సో 43s 42s అవునా, అలానే 25s 22s అవునా. సో 3/5 ప్లస్ 3/2 ప్లస్ 5/2 అంటే 8/2 కదా, 8/2 అంటే 4ఏగా. సో ఇది మొత్తం 4 అయింది. 4 ప్లస్ 220/75, 220 చూడండి 5 4 5 4 75 అంటే 15 5 15 5 15 4 60 60 ప్లస్ 44 104. సో 440/104/15 into 15 అవుతుంది. ఓకే, సో ఇది చూసుకుంటే 4 టేబుల్ 4 2s 8 4 6 24 4 1 1 0 2 13s 2 55. So 15 5 75 15 5 75 plus 7 82 divided by 13. 13 7 91 kada. So 13 6 13 6 anta 78. Then 45 13 3 39 63 points లో వస్తుంది మనకి ఫస్ట్ ఆప్షన్. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్ స్పీడ్ గా చేసుకోవాలి, అండ్ ఇటువంటి క్వశ్చన్స్ ని మాక్సిమం లాస్ట్ లో చేయడానికి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 8 men can complete a work in 45 days. 8 men can complete a work in 45 days. 8 women can complete the same work in 18 days. సేమ్ అన్నారు కదా, సో 8 8 క్యాన్సిల్ అవుతుంది, 9 5s 9 2s అంటే 5 men is equal to 2 women అని. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men and 8 women. 5 men అంటే 2 women ఏగా, సో 5 men and 8 women అంటే 10 women ఏగా. 10 women ఎన్ని డేస్ లో చేస్తారు మనకేం తెలుసు, సేమ్ వర్క్ కాబట్టి 8 women 18 days లో చేస్తారు. సో 2 5s 2 9s x is equal to 72/5. 72/5 అంటే 14 5s ఏగా 70, సో 14 2/5 థర్డ్ ఆప్షన్. సిక్స్త్ క్వశ్చన్, 6 power 25 plus 6 power 26 plus 6 power 27 plus 6 power 28 is divisible by.
ఫ్యాక్టర్స్ లా రాద్దాము. ఇందులో మనం 6/25 కామన్ తీద్దాము. 6/25 కామన్ తీస్తే 1 + 6 + 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్. అవునా? 1 + 6 7, 7 + 6 స్క్వేర్ అంటే 36, 36 + 7 అంటే 43, 6 క్యూబ్ అంటే 216, 216 + 43 అంటే 259. దీన్ని మనం 259 × 6/25 గా రాసుకోవచ్చు. 259 అనేది ఒక ఫ్యాక్టర్, అది డివిజిబుల్ అవుతుంది, డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలోస్. Table shows the classification of 100 students based on the marks obtained by them in history and geography in an examination. So, history, geography examination marks ichcharu out of 100. Based on the table, what is the number of students scoring less than 20% in aggregate marks? Total marks 50. 20% అంటే 10. అంటే 0 నుంచి 10 వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది కావాలి మనకి? 10 అంటే 0 నుంచి అబోవ్ లో 10 అండ్ అబోవ్ తీసేస్తే మనకి 0 నుంచి 10 వాళ్ళు వస్తారు కదా. సో 0 అండ్ అబోవ్ 100 ఉన్నారు, అందులో 10 అండ్ అబోవ్ 87 ఉన్నారు. తీసేస్తే మనకు వచ్చేది 13. సో 13 మెంబర్స్ ఉన్నారు, 20% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. 2 concentric circles are of radius 10 centimeters and 8 centimeters. Find the length of the chord of the larger circle which touches the smaller circle. Concentric circles అంటే 2 circles కి సేమ్ సెంటర్ ఉంటే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాము. ఓకే, లార్జర్ సర్కిల్ రేడియస్ వచ్చి ఎంతంట? 10 అంట. స్మాలర్ సర్కిల్ రేడియస్ వచ్చి ఎంతంట? 6 అంట. అయితే ఒక కార్డ్ చిన్న సర్కిల్ టచ్ అవుతూ పెద్ద సర్కిల్ ఒక కార్డ్ చిన్న సర్కిల్ టచ్ అవుతూ వెళ్ళింది. ఆ కార్డ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 10 కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కదా. ఇక్కడ ఎంత? 6 కదా. అవునా? సో ఇది రైట్ యాంగిల్ ఫామ్ చేసింది కదా. 6 10 పైథాగరస్ ట్రిప్లెట్ ఇక్కడ 8 అవుతుందా? సో ఇక్కడ 8 అవుతుంది, ఇక్కడ కూడా 8 అవుతుంది. లెంత్ ఆఫ్ ది కార్డ్ 8 + 8 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 8 రాగానే 8 కనిపించగానే తొందరపడి పెట్టేశారు అనుకోండి, ఇంకంతే, ఉన్న మార్క్స్ పోతుంది, ఉంచుకున్న మార్క్స్ కూడా నెగిటివ్ మార్క్స్ వల్ల పోతుంది అనమాట. ఓకే, వాడు అడిగింది కార్డ్ లెంత్. సో ఇది మొత్తం కావాలి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. sin a + b = 1 అంట. sin θలో ఎప్పుడు వస్తుంది? 190 కదా. సో a + b = 1. cos a - b ఎంత? 1/2 అంట. అంటే cos 60 కదా 1/2. అంటే a - b a + b 90, a - b 60. మనల్ని ఏమడుగుతున్నాడు? a అడుగుతున్నాడు. సింపుల్ గా యాడ్ చేసేయండి. 2a = 150, a = 75. ఈజీ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A train 900 meters long is running at 108 km/h. How long will it take to clear a 900-meter long platform completely? అంటే ఒక ట్రైన్ తన లెంత్ తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ కూడా కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 108. దాన్ని మీటర్స్ పర్ అవర్స్ లోకి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకుందాము. సారీ డిస్టెన్స్ 900 + 900 ఎంత? 1800. స్పీడ్ ఎంత? 108 km/h. మనకి ఆన్సర్ సెకండ్స్ లో ఉంది. సో మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చుకుంటే 5/18 అవుతుంది. సో 18 1s 18 8s 18 6 అవుతుంది. 6 1s 6 300s 5 1s 5 60s. ఆన్సర్ వచ్చి 60 seconds. నెక్స్ట్ క్వశ్చన్. 7b - 4b = 7 అన్నారు. 16b² + 1/49b² ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో 7b - 1/4b = 7 కదా. LCM తీయండి. 28b - 1/4b = 7 అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది? 28b ఇది అలా ఉంచండి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 4b² + 1/7b² కదా. a² + b² అంటే
4b plus 1/7b square minus 2ab. 2 into 4b into 1/7b, bd క్యాన్సిల్ అయిపోయింది కదా. 2 into 4/7 ప్లస్ అవుతుంది, అది మైనస్ ఉంటే. ఓకే, సో a మైనస్ బి హోల్ స్క్వేర్ టర్మ్స్ లో రాసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఇది ఎంత అవుతుంది, 28b minus 1/7b హోల్ స్క్వేర్ కదా, ప్లస్ 8/7. సో ఈ 7 ఇటు తెచ్చుకోండి, 4 అటు వెళ్ళిద్ది. సో 28b minus 1/7b ఈజ్ ఈక్వల్ టు 4. అవునా, ఈ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే ఇదే కదా 4 స్క్వేర్ కదా, 16 ప్లస్ 8/7 కదా, 16 7s ఎంత 112, 112 ప్లస్ 8 అంటే 120/7. ఓకే, ఇది మన ఆన్సర్. ఇది ఈ రీప్లేస్మెంట్ అనేది కట్టాలి మైండ్కి, లేకపోతే ఎంత చేసినా సమ్కి సొల్యూషన్ దొరకదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టూ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ XYZ. ఏమన్నారు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి అంట, ఏసీ ఈజ్ ఈక్వల్ టు XZ అంట. సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవటానికి ఇంకొక కండిషన్ ఏం అవసరం అవుతుంది అని అడుగుతున్నారు. ఏమో కండిషన్, బీసీ ఈజ్ ఈక్వల్ టు వైజీ అవ్వాలి. అప్పుడే మనము సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ ద్వారా ఈ టూ ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఆప్షన్ అవుతుంది మన ఆన్సర్. బొమ్మ చిన్నగా ఉందనుకుంటా. ఓకే, PABT. సో ఇది 8, ఇది 6, ఏది X అంటే డయామీటర్ X, మన X కనుక్కోమంటున్నారు. సో ఒక రేడియస్ గీసుకుందాం, డయామీటర్ X అంటే రేడియస్ ఏమవుతుంది, X/2 అవుతుంది. అవునా, రేడియస్ టాంజెంట్ తో చేసే యాంగిల్ ఎంత అమ్మా, 90 degrees కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇలా అన్నా చేయొచ్చు, లేకపోతే అంటే ఫార్ములా ఒకటి ఉంటుంది, అది తప్పకపోతే ఇది యూజ్ చేయొచ్చు, పైథాగరస్ థీరం. లేకపోతే ఫార్ములా ఏంటి, టాంజెంట్ లెంత్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB వస్తుంది. సో PA ఎంత 6, PB ఎంత 6 ప్లస్ X, PT స్క్వేర్ ఎంత 64. 64 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 6x. 6x ఈజ్ ఈక్వల్ టు 64 minus 30, 34. 34 minus 6, 28. X is equal to 28/6, which is 14/3. ఇది ఈ ఫార్ములా గుర్తు ఉంటే, గుర్తు లేకపోతే నేను చెప్పా కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ 6 plus X/2 whole square is equal to 8 square plus X square by 4. So 36 plus X square by 4 plus 6x. 2ab కదా, X/2 లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. 8 స్క్వేర్ అంటే 64 కదా,
ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 4. ఎక్స్ స్క్వేర్ బై 4 ఎక్స్ స్క్వేర్ బై 4 క్యాన్సిల్ అయిపోయిందా? సో మిగిలిన 36 ప్లస్ 6x కదా. సో 6x is equal to 64 minus 36 28. X is equal to 28/6 which is 14/3. ఇలాగైనా చేసుకోవచ్చు ఈ ఫార్ములా కనుక తట్టకపోతే. బేసిక్స్ కనుక గుర్తుంటే మీకు ఎటువంటి ఫార్ములాస్ అవసరం ఉండదమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper offers the following 2 discounts. Buy 3 get 4 and buy 5 get 6 free. Which scheme has the maximum discount percentage? So effective discount formula ఏంటమ్మా మనకి? Free articles by total into 100. ఇక్కడ ఎన్ని ఫ్రీ ఇస్తున్నారు? 4 ఫ్రీ ఇస్తున్నారు, టోటల్ 7. 4/7. నెక్స్ట్ కండిషన్ లో 6 ఫ్రీ ఇస్తున్నారు, టోటల్ 11. 4/7 6/11 into 100 into 100. సో 400/7 అంటే 7 5s 35, 7 7s 57 పాయింట్ వస్తుంది. 600/11 అంటే 11 5s 55, మళ్ళీ 50 11 4 వస్తుంది, 54 పాయింట్ వస్తుంది. దేనికి ఎక్కువ ఉంది? ఏకే ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో బార్ చార్ట్ ఇచ్చారు. In order to make a profit of 25%, what should the gross amount have been in 2019-2020 if the total cost remained the same? So 6,500 లో 25% అంటే 1/4 కదా. సో 6 4 1s 4 25s. 65 into 25. 25 5 125, 25 6 150 plus 12 162. ఇంకా 1625 6 అదర్ 500 యాడ్ చేస్తే 11 8125 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. In what time will 10,000 at 4% per annum produce the same interest as 8,000 does in 4 years at 5% simple interest? ఇంట్రెస్ట్ ఏమంటున్నారు కదా, రెండు ఈక్వల్ చేయండి. 10,000 into 4 into x మనకి తెలియదు. 8,000 into 4 into 5. 4 4 cancel, 1,000 1,000 cancel. 5 1s 5 2s 2 1s 2 4s. X is equal to 4 years. Next question. A man, a boy and a woman can finish a work in 10, 15, 30 days. Man 10 days, woman 15 days, boy 15 days, woman 30 days. LCM 30 అవుతుంది, 3 to 1 అవుతుంది. So a man, a woman and a boy can finish the work together in. So man, boy, woman రేషియో ఎంత అవుతుంది? 3:2:1. సో అందరినీ ఉమెన్స్ లోకి మార్చుకుంటే 1 man is equal to 3 women, 1 boy is equal to 2 women and 1 woman. ఎంత? 5 plus 6 women 30 వరకు ఉంది. ఎన్ని డేస్ లో చేస్తారు? 5 days లో చేస్తారు. 30/6. నెక్స్ట్ క్వశ్చన్. cos theta is equal to √3/2. సో theta ఎంత? theta is equal to 30. మరి tan square theta అంటే tan square 30. tan square 30 అంటే 1/3 into cos square 30 ఇదే కదా, 3/4. 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 1/4. నెక్స్ట్ క్వశ్చన్. What is the value of 3x cube plus 5x square y plus 12xy square plus 7y cube? ఇది కొంచెం టైం పడుతుంది, చేద్దాం రండి. వీటిలోంచి x స్క్వేర్ కామన్ తీయండి. x స్క్వేర్ ఆఫ్ 3x plus 5y. వీటి నుంచి y స్క్వేర్ కామన్ తీయండి, ప్లస్ y స్క్వేర్ ఆఫ్ 12x plus 7y. సో x స్క్వేర్ అంటే -4 స్క్వేర్. 16 into 3 into -4 -12.
5 into -1 -5 plus y square 1 into 12 into -4 -48 plus 7 into -1 -7. So 16 into -17 minus 48 -7 -48 -7 ఎంత అవుతుంది 55 అవుతుంది. So 16 into 17 17 6 16 into 17 17 6 1 1 2 and 17 ones sorry 17 16 sevens 1 1 2 16 1 16 plus 11 27 272 272 ఒక 55 7 12 327 minus 327. Next question. Confuse avvaddamma. If 4 members are in proportion, find the value of y. Proportion ante a by b is equal to b by c. 39 by 117 is equal to 17 by y. 39 ones, 39 threes. Y is equal to 17 into 3, which is 51. Next question చూడండి. Volume of sphere of radius 4.2 centimeters. And అడుగుతున్నారు ఏంటి ఫార్ములా 4/3 pi r cube. 11 multiple చూడండి ఫస్ట్ 10 10 plus 3 13 7 plus 2 9 9 plus 4 13 ఓకే 5 5 plus 2 7 8 plus 5 13 కాదు 9 9 plus 2 11 9 plus 8 17 17 plus 4 21 11 కాదు 3 plus 6 9 4 plus 4 8 plus 1 9. సో ఈ రెండిట్లో ఉంటుంది ఆన్సర్ మనకి ఆన్సర్ ఏంటో చూద్దాం అండి. సో 4/3 into 22/7 into 42/10 into 42/10 into 42/10 చూసుకున్నట్టయితే 7 1s 7 6 3 1s 3 2s అవునా. సో 42 స్క్వేర్ వచ్చేసి మనకి 2 square 4 2 4 8 8 2 16 4 square 16 17 1764 and ఇది వచ్చి 4 2 8 22 8 వచ్చి మనకి 176 మల్టిప్లై చేస్తే 6 4 24 6 6 36 38 కిందకి వచ్చేయండి. ఎందుకంటే మనకి ఈ రెండు 2 డిజిట్స్ వేరున్నాయి కదా చూద్దాము. 7 4 28 సో 8 8 ఉంటే 6 4 తో ఎండ్ అవ్వాలి. 6 4 తో మనకి 4th ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. a plus b plus is equal to 16 a square plus b square plus c square is equal to 90 ab plus bc plus ca ఎంత అని అడుగుతున్నారు. మనకి a plus b plus c హోల్ స్క్వేర్ తెలుసు కదా. a plus b plus c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a square plus b square plus c square plus 2 of ab plus bc plus ca. a plus b plus c 16 16 స్క్వేర్ ఎంత 256 a square plus b square 90 plus 2 ఇంటి దీని మొత్తాన్ని x అనుకుందాం మనము. 256 లో నుంచి 90 పోతే 166 వస్తుంది. 2x 2 8s 2 3s ఆన్సర్ 83. నెక్స్ట్ క్వశ్చన్ రండి. 3 sin theta minus cos theta by cos theta plus sin theta is equal to 1. వాల్యూ ఆఫ్ cos theta అని అడుగుతున్నారు. 3 sin theta minus cos theta by cos theta plus sin theta is equal to 1 అంట. అంటే 3 sin theta minus cos theta is equal to cos theta plus sin theta అనే కదా అర్థము. సో అన్ని లైక్ టర్మ్స్ అపార్ట్ తెచ్చుకోండి. 3 sin theta minus sin theta 2 sin theta cos theta plus cos theta 2 cos theta. సో మన cot theta కావాలి. cot theta అంటే cos theta by sin theta
ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లేకపోతే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎక్కడ అవుతుంది 45 degrees దగ్గర అవుతుంది. సో కాట్ 45 తీసుకున్న మనకి 1 వస్తుంది. Two runners, Sonu and Monu, start running on a circular track of length 200 meters at speeds of 18 and 24 km/h respectively in the same direction. After how much time from the start will they meet again at the starting point? Same direction అన్నది relative speed difference అవుతుంది. టైం అడుగుతున్నాడు distance by speed. Time is equal to distance by speed. Distance ఎంత 200 meters. Speed ఎంత 18 కి 24 కి డిఫరెన్స్ ఎంత 6. వాళ్ళు km/h లో ఇచ్చారు, మనకి మీటర్ పర్ సెకండ్స్ లోకి రావాలి. 5/18. 6 ones 6 3s, 5 ones 5 40s, 3 into 40 120 అవుతుంది. అదే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం రండమ్మ. వాట్ విల్ బి ద రిమైండర్ when 265 power or 4081 plus 9 is divided by 266. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 266 minus 1 గా రాసుకోవచ్చు కదా. సో 4081 ప్లస్ 9. సో దీన్ని మనం 266 తో కనుక డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో దీనికి రిమైండర్ 0నేగా. ఇప్పుడు -1 అంటే -1 పవర్ ఎంత ఉంది? ఆడ్ ఉంది, అంటే -1గా వస్తుంది. -1 దీని రిమైండర్ చేసి 9గా వస్తుంది. -1 ప్లస్ 9 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ మీకు కనుక యూస్ఫుల్ గా ఉంటే, ఈ సెషన్ కనుక యూస్ఫుల్ గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కి సపోర్ట్ ని అందించండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో, మీ క్లాస్మేట్స్ గ్రూప్స్ లో ఛానల్ ని షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి నాతో పాటు మీరు కూడా తోడ్పడండి. ఓకే, ఇద్దరం కలిసి కష్టపడతాము. థ్యాంక్ యూ. రేపు ఇంగ్లీష్ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.